దేవుడా! ఎవరి పాలు తాగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మనిషా, కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావా? నీ పాలు ఖచ్చితంగా తాగుతుందని అంటావా? హ్మ్. నాగమయ్య, దేవుడా! నీకెలాగైనా మళ్ళీ పాలు తీసుకొని వచ్చి పోస్తాను. కానీ నువ్వు మాత్రం నా పాలే తాగాలి నువ్వు అని మనసులో మొక్కుకుంటూ ఉంటుంది మనిష. ఆంటీ, ఖచ్చితంగా ఆ పాము నా పాలే తాగుతుంది. అంత ఖచ్చితంగా అంటున్నావంటే తాగుతుందంటావా మనిషా? తాగుతుందంటే అని ఈ విధంగా అంటూ ఉండగా అదే సమయానికి లక్ష్మి పాల వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే పాము మాత్రం మనిష వైపు తిరగగానే, చూసారా అంటే నా వైపే తిరిగిందంటే ఖచ్చితంగా నా పాలే తాగుతుంది అని విధంగా అంటూ వెంటనే ఆ పాలను తాగబోతూ ఉన్న సమయంలో ఆ పాము వెంటనే లక్ష్మి పాలను తాగుతూ ఉంటుంది. ఇక అదంతా చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లక్ష్మి, అరవింద, జయదేవ్ చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటే ఇక మనిష, దేవయాని మాత్రం చాలా కంగారుగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నీ పక్కన లక్ష్మి కూర్చొని పూజ చేయాలిరా, లేదు నా పక్కన మనీష్ అని కూర్చోవాలి. ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు? మనిషి ఇలా కూర్చుంటుంది, నీ భార్య లక్ష్మినే కూర్చోవాలి ఏంటంటే? మిత్ర చెప్తున్నాడు కదా, ఇప్పుడు నా మనసులో మనీష మాత్రమే ఉంది కాబట్టి నా పక్కన మనీష కూర్చొని పూజ చేయాలి. అలా కూర్చోవడం తప్పు బాబు. పూజ చేసే సమయంలో ఆ అమ్మవారు లేకపోతే విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరీ చేశారు. మీ భార్య కూర్చొని చేయాలి అని దీక్షితులు గారు కూడా అనగానే మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. జయదేవ్ వెంటనే ఆ దేవుడి సంకల్పం, దాగదేవ సంకల్పం మన లక్ష్మిపైనే ఉంది. నువ్వు లక్ష్మితోనే పూజ చేయాలి. అవునరా, లక్ష్మితోనే నువ్వు ఖచ్చితంగా పూజ చేయాలి అని అరవింద అంటూ ఉంటే, ఆంటీ ఎవరితో కలిసి పూజ చేయాలో మిత్రనే చెప్పాలి, మీరందరూ అనటం కాదండి అని మనిష అనగానే అప్పుడు వెంటనే, ప్లీజ్ నాన్న ఒప్పుకోండి నాన్న, ప్లీజ్ నాన్న, అవును బావగారు మా అక్కతో కలిసి పూజ చేయండి ప్లీజ్ బావగారు అని అంటూ ఉంటే, ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటూ మిత్ర వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటే అదంతా చూసిన లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మనీష, దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి, మనీష ఇద్దరు కూడా మిత్రని చూస్తూ ఉంటే మిత్ర పూజలో కూర్చుంటాడు. మిత్ర పక్కన లక్ష్మి కూర్చుంటుంది చాలా సంతోషంగా. మనీష కోపంగా మిత్ర వైపు చూస్తూ ఉంటే ఇద్దరి చేత దీక్షితులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఏంటంటే అసలు ఇదంతా చూడ్డానిక మనం ఇక్కడికి వచ్చింది? మనిష, ఏం చేద్దాం చెప్పు? ఇలా జరుగుతుందని మనం కూడా కలగన్నామా? అవునంటే ఇక జాను మాత్రం వివేక్తో, నిజంగా అక్కతో కలిసి ఇలా పూజ చేస్తుంటే పెళ్ళినాటి ప్రమాణాలే గుర్తుకు వస్తున్నాయి. మనం కూడా ఇంకొద్ది రోజుల్లో మనం ఇలాగే కలిసి పూజ చేద్దాం అని అంటూ ఉంటే జాను అలానే చూస్తూ ఉంటుంది. ఏమండి, అలా ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటే పెళ్ళైన కొత్తలో ఇద్దరు కూడా కూర్చొని పూజ చేసిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదా? అవునని మీద నాకు కూడా అలాగే గుర్తుకు వస్తుంది. ఇక దీక్షితులు గారు పూజ సద్వినీయంగా పూర్తయిపోయింది. ఇంతమందికి ఎన్నో పూజలు యాగాలు చేశాను, కానీ ఇంత మంచి ఫలితం ఎక్కడా కనిపించలేదు. నాకు ఇక్కడ మంచి ఫలితం కలిగినట్టు నాకు అనిపించింది. ఇక ఈ పూజ కూడా ఎంతో గొప్పగా జరిగినట్టు నా మనసు నాకెందుకో చెప్తుంది. ఇక ఇంతటితో ఈ పూజ దిగ్విజయంగా పూర్తయిపోయింది అని విధంగా దీక్షితులు చెప్పగానే ఇక మిత్ర మాత్రం ఆ మాట విని కోపంగా కంకణాన్ని పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మిత్ర మిత్ర అని అంటూ మనీష కూడా మిత్ర వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జాను ల్యాప్టాప్లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అంతలో వివేక్ చూసి వెంటనే అక్కడే ఉన్న చిన్న రాయిని తీసుకొని అలా మీద జానుపై వేస్తూ ఉంటే ఇక జాను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు కూడా కనిపించరు. ఎవరై ఉంటారు అని అనుకుంటూ అలా మళ్ళీ ల్యాప్టాప్ని చూసేసరికి మళ్ళీ అలాగే రాయిని విసురుతాడు. అప్పుడు జాను వెనుతిరిగి చూస్తుంది. అప్పుడు వెంటనే మళ్ళీ వివేక్ అలా రాయిని విసిరబోతూ ఉంటే జాను ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అంతలో, ఏంటి, ఏం చేస్తున్నారు? ప్రేమ 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 పావురాలని అంటారు కదా, ప్రేమరాళ్ళని నీ మీద వేశాను. ప్రేమరాళ్ళ? ఇదిగో ఇవన్నీ అవేనా? అవే. ఏంటి అసలు మీరేమనుకుంటున్నారు అని ఏంటో వెంటనే జాను అలా ఇంట్లోకి వస్తూ ఉంటే అనుకోకుండా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉండిపోతారు.
చాలా థ్యాంక్స్. నిజంగా నువ్వు ఇలా నాపై పడతావని అనుకోలేదు. అప్పుడు వెంటనే జాను కోపంగా లేవబోతూ ఉంటే, అబ్బా! అప్పుడే లేస్తావా? ఇంకాసేపు ఉండొచ్చు కదా! ఎందుకలా చేస్తావు చెప్పు అని వివేక్ అంటూ ఉంటే, నాకు నచ్చదు. ఇక మీ అమ్మగారు ఇదంతా చూసారంటే ఇంకేమైనా ఉందా? మొన్న చేసిన పనికి అంత గొడవ పెట్టుకుంది. ఇక ఇప్పుడు అంత సీన్ లేదులే. ఇప్పుడు ఎవరు చూస్తారు అని అంటూ అలా అటుగా డోర్ వైపు చూడగానే అంతలో వివేక్ తన తల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కోపంగా దేవయాని అలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఇక ఇప్పుడు అయిపోయినట్టే. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అనగానే, ఏంటి ఆంటీ ఏమనకుండా నన్ను పంపిస్తుంది అని మనసులో జాను అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వివేక్ కూడా వెళ్తూ ఉంటే, నువ్వు ఆగరా, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏదో అనుకోకుండా తెలియకుండానే ఏదో మిస్టేక్లో జరిగిపోయింది. ఏంటి అదే అనుకోకుండా జరిగిపోయిందని అంటున్నాను. ఏంటంటే అమ్మా, నువ్వు ఇలాగే నాతో పెట్టుకుంటే మాత్రం నేను ఇంకేదో చేయాల్సి ఉంటుంది అని అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోగానే, ఏంటండి వివేక్ అలా మాట్లాడుతున్నాడేంటి? చూసావా మొదటిసారి మిమ్మల్ని ఎదిరించి ఎలా మాట్లాడుతున్నాడో? అంటే కొంప తీసి మీకు కోడలిగా నిజంగా ఆ జానుయే వస్తుందా ఏంటి? చిచి, ఆ మాట వింటేనే నాకు చిరాగ్గా ఉంది. నాకు కోడలిగా తను రావడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుందంటే, లేదు నేను దాన్ని లేపిస్తాను. ఏంటంటే లేపిస్తారా? అవును, బ్రతికుండగా తనకి బాధ అంటే చూపిస్తాను అని అంటూ దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, మరోవైపు నాన్న 2 మినిట్స్ రావచ్చా? రామ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? మీరు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు కదా, నాకు చాలా నచ్చాయి. కానీ ఇదిగో ఈ జున్ను ఇచ్చిన గిఫ్ట్ మాత్రం నాకు ఇంకా బాగా నచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటో చూపించమంటారా? ఏంటమ్మా అది? అప్పుడు వెంటనే పేపర్ ఇవ్వగానే అందులో మిత్ర ఫోటోను చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. మీలాగే జున్ను కూడా ఇలాగే డ్రాయింగ్ వేస్తుంది నాన్న. అవునా? అవును నాన్న, డ్రాయింగ్ చాలా బాగుంది కదా, అచ్చం మీలాగే గీస్తున్నాడు కదా జున్ను, అందుకే చాలా బాగా నచ్చింది. అంత కష్టపడి గీస్తే మీరు అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ అన్నా చెప్పరా నాన్న అని అనగానే, అప్పుడు వెంటనే జున్నును ఇలా దగ్గరగా రా అని పిలుస్తాడు. అప్పుడు మిత్ర వెంటనే అలా దగ్గరగా తీసుకోబోతూ ఉండగా అంతలో లక్ష్మి వస్తుంది. జున్ను, అన్నం తినడానికి రా అని ఈ విధంగా అనబోతూ ఉండగా వెంటనే మిత్ర చేయిని తీస్తాడు. అమ్మా, అక్కి నువ్వు కూడా రామ్మా. సరే అమ్మా అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే, మీరు కూడా రండి, నాతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో పూజలో కూర్చున్నావని ఈరోజు భోజనానికి పిలుస్తున్నావా? ఏదో అలా కూర్చున్నానే కానీ నీ మీద ప్రేమతో కాదు, అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. అప్పుడు వెంటనే లక్ష్మి ఎంతో బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, మిత్ర మాత్రం అక్కి ఇచ్చిన తన మిత్ర ఫోటోను చూస్తూ మిత్ర చాలా మురిసిపోతూ ఉంటాడు. జున్నుతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు కారులో వెళ్ళినప్పుడు మిత్రకు ముద్దు పెట్టడం, జున్ను అదంతా గుర్తు చేసుకొని చాలా సంతోషంగా ఆ పేపర్ని మిత్ర చూస్తూ ఉండిపోతాడు.